ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. ఇది మనసుని చాలా కదిలిస్తుంది, ఆలోచింపజేస్తుంది కూడా. తన ఉనికినే కోల్పోయిన ఒక మనిషి దాన్ని తిరిగి ఎలా గెలుచుకున్నాడో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. సడన్గా మీ ఫోటోనే న్యూస్లో కనిపిస్తుంది. కానీ అదెందుకొచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. గంగాధర్రావు గారికి సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది. ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన క్షణమది. టీవీలో ఈ అనౌన్స్మెంట్ వస్తుంటే ఆయనకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే ఆయన తప్పిపోలేదు, ఆయన్నెవరూ కిడ్నాప్ చేయలేదు, అయినా సరే ఆయన కనబడటం లేదని వార్త. ఆ క్షణంలో ఆయన ఎంత అయోమయానికి, ఆశ్చర్యానికి లోనై ఉంటారో కలా. సరే, ఈ విచిత్రమైన సంఘటన తరువాత అసలు ఏం జరిగిందో చూద్దాం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. తన ఇంట్లోనే ఉన్న ఒక మనిషి బయట ప్రపంచానికి ఎలా కనిపించకుండా పోయాడు? ఈ ప్రశ్నకు జవాబే ఈ మొత్తం కథకు గుండెలాంటిది. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. గంగాధర్రావు గారి గతాన్ని చూడాలి. ఆయన ఒకప్పుడు ఎలాంటివారో అర్థం చేసుకుంటేనే ఆయన ఇప్పుడెందుకిలా అయ్యారో మనకు తెలుస్తుంది. అవును, గంగాధర్రావు గారేమీ సాధారణ వ్యక్తి కాదు. ఆయనొక రిటైర్డ్ ఎక్సైజ్ కమిషనర్. అంటే ఒకప్పుడు సమాజంలో చాలా పలుకుబడి, గౌరవమున్న వ్యక్తి. చూడండి, ఆయన పవర్ కేవలం ఆఫీస్కే పరిమితం కాలేదు. అది ఆయన క్యారెక్టర్లోనే ఒక భాగమైపోయింది. ఆయన మాట ఇస్తే అది శాసనమే. ఎంతో మందికే ఉద్యోగాలిప్పించారు, పెళ్లిళ్లు చేశారు, వాళ్ల జీవితాల్లో వెలుగు నింపారు. ఆయన ఇల్లు ఎప్పుడూ జనంతో సందడిగా ఉండేది. ఈ మాటల్లోనే అర్థమవుతోంది కదా ఆయన గొంతులో ఎంత గర్వం, సంతృప్తి ఉన్నాయో. తన జీవితాన్ని ఎంత గొప్పగా బతికారో ఈ మాటలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తిగా ఉండేవారో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకప్పటి ఆ వైభవం నేటి వాస్తవంలోకి ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. కథలో ఇదే అసలైన, చాలా ముఖ్యమైన టర్నింగ్ పాయింట్. చూడండి, గంగాధర్రావు గారి జీవితంలో ఎంత తేడా వచ్చేసిందో. ఒకప్పుడు సలహాల కోసం క్యూ కట్టిన జనం ఇప్పుడేమో ఒంటరితనం. అందరికీ అవసరమైన మనిషి ఇప్పుడు ఎవ్వరికీ పట్టని వ్యక్తిగా మారిపోయారు. ఇవి వినడానికి చిన్న చిన్న విషయాల్లా అనిపించొచ్చు. కానీ ఆలోచించండి, ప్రతిరోజూ ఇలాంటి నిర్లక్ష్యం ఎదురైతే ఒక మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత దెబ్బతింటుందో. ఇక్కడ సమస్య టైంకి కాఫీ రాకపోవడం కాదు, అసలు ఇంట్లో తన ఉనికికే విలువలేదన్న ఫీలింగ్. ఈ నిర్లక్ష్యమే ఆయన్ని సొంత ఇంట్లోనే కనిపించని మనిషిగా మార్చేసింది. ఇది నిజంగా మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఇది కేవలం గంగాధర్రావు గారి కథ మాత్రమే కాదు. తమ కుటుంబం కోసం, సమాజం కోసం జీవితాంతం కష్టపడిన ఎంతోమంది పెద్దవాళ్ల కథ. వాళ్ల చివరి రోజుల్లో వాళ్లకి దక్కాల్సిన గౌరవం ఇదేనా? కాని ఈ పరిస్థితికి గంగాధర్రావు గారు కుంగిపోలేదు. ఆయన ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. అది పారిపోవడం కాదు, తన ఆత్మగౌరవాన్ని తన్నే కాపాడుకోవడం. ఆయన ప్లాన్లో ఆవేశం లేదు, ఆందోళన కూడా లేదు. చాలా క్లియర్గా, పద్ధతిగా ఆలోచించారు. ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత స్థిరంగా, తన నిర్ణయం మీద ఎంత నమ్మకంతో ఉన్నారు. ఇది ఆయన ఓల్డేజ్ హోంకి చేసిన ఫోన్ కాల్. చూడండి, ఇక్కడ కూడా ఆయన ఎవ్వర్ని బ్రతిమిలాడటం లేదు. తనకేం కావాలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. దానికి అయ్యే ఖర్చు మొత్తం తానే పెట్టుకుంటానంటున్నారు. ఆయన కోరుకున్నది కేవలం రెండు: స్వాతంత్ర్యం, గౌరవం. సరే, ఇక మనం కథలో చివరి భాగానికి వచ్చేశాం. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏమైంది? ఆయన కోరుకున్నది దొరికిందా? సో, ఆయన ఎంచుకున్న కొత్త ఇల్లు ఇదే. ఇది కేవలం ఒక ఆశ్రమం మాత్రమే కాదు. తనలాంటి పరిస్థితుల్లో ఉన్న చాలా మందికి అదొక కొత్త ప్రపంచం, ఒక కొత్త కుటుంబం లాంటిది. తన ఇంట్లో ఉన్న ఆ గందరగోళానికి, ఆ నిర్లక్ష్యానికి ఇక్కడి వాతావరణం పూర్తిగా వేరు. ఇక్కడ ప్రశాంతత ఉంది. ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఆయన ఉనికికి ఒక విలువ ఉంది. ఆయన దేనికోసమైతే ఇంటిని వదిలి వచ్చారో అది ఆయనకు ఇక్కడ దొరికింది. కనీసం చిన్న అవసరాలు కూడా పట్టించుకోని చోటునుంచి ప్రతీ అవసరాన్ని గౌరవంగా చూసుకునే చోటికి వచ్చారు. అయితే ఆయన పొందిన దానికి చెల్లించిన వెల కూడా చాలా చాలా పెద్దది. తన జీవితాంతం కష్టపడి కట్టుకున్న కుటుంబాన్ని, బంధాల్ని అన్నింటినీ వదులుకోవాల్సొచ్చింది.
బహుశా ఈ కథలో ఇదే అత్యంత బాధాకరమైన నిజం. ఈ కథ ముగింపు హ్యాపీ ఎండింగా లేక సాడ్ ఎండింగా అనేది మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వేచ్ఛను గెలుచుకున్నారు, కాని బంధాలను కోల్పోయారు. ఇది మన సమాజంలో ఎంతోమంది పెద్దవాళ్లు ఎదుర్కొంటున్న ఒక కఠినమైన నిజం. మరి ఈ ఒక్క ప్రశ్నతో ఈ కథను ముగిద్దాం. ఆత్మగౌరవానికి, కుటుంబ బంధాలకి మధ్య ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితొస్తే ఏ దారినెంచుకుంటారు? దాని ఫలితాలెలా ఉంటాయి? ఒక్కసారి ఆలోచించండి.